బంగారం ధర దిగొచ్చింది. నిన్న పరుగులు పెట్టిన బంగారం ధర ఈ రోజు తగ్గింది. పసిడి ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కొంత ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగినా కూడా దేశీయ మార్కెట్లో పసిడి ధర దిగి రావడం గమనార్హం. బంగారం ధర తగ్గితే వెండి మాత్రం పైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹90 దిగొచ్చింది. దీంతో 51,240కు క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర 90 తగ్గుదలతో 46,950కు క్షీణించింది. పసిడి ధర తగ్గితే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర 240 పెరిగింది. దీంతో 53,150కు ఎగిసింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. పసిడి ఔన్స్కు 0.06% పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్కు $1,818కు ఎగిసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.75% పెరుగుదలతో $20.34లకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹60 దిగొచ్చింది. 47,850కు క్షీణించింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే ధరలో పయనించింది. ₹60 తగ్గుదలతో $49,050కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర 240 పెరుగుదలతో 53,150కి చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపిస్తాయి.